హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే కోడిగుడ్డు మసాలా కూర. 2 స్పూన్ల నూనెను వేసుకోండి. దీంట్లోకి ఒక పావు స్పూను కారము, పావు స్పూను ఉప్పుని, అలాగే ఒక చిటికెడు పసుపుని వేసుకొని ఈ నూనెలోకి కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేగేలాగా వేయించుకోండి. తర్వాత మనం గుడ్లని ఉడకపెట్టుకున్నాయి దీంట్లోకి వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకొక 2 స్పూన్ల నూనెను వేసుకోండి. దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ కూర ఎంతో రుచిగా ఉంటుందండి. ఇలాగా మొత్తం అంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేగేలాగా చూసుకోవాలి. అంటే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ అవ్వాలి. తర్వాత ఒక పావు స్పూను ఉప్పు, అలాగే అర స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ కారము, చిటికెడు పసుపు, అర స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, అర స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగుని చక్కగా ఇట్లా బీట్ చేసుకొని వేసుకోండి. ఈ పెరుగంతటితో పాటుగా మీరు ఇంకొక కప్పు వాటర్ని కూడా వేసుకొని గ్రేవీ అంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికాక ఈ గుడ్లని వేసి దీని మీద మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికేలాగా చూసుకోవాలి. ఈలోపు మనం దీని మీదకి సన్నగా తురిమిన కొత్తిమీర ఆకును చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి ఎగ్ కర్రీ బగారా రైస్లోకి, దోశల్లోకి, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ కోడిగుడ్డు కూరని ట్రై చేసి నాకు